మీరు రావద్దని అక్కడ ఆపాము. నేను కూర్చోండి అన్నాను. ఇల్లు కాదు నా ఇల్లు, వాళ్ళ ఇల్లు కాదు వాళ్ళ ఇల్లే కదా, వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటది కదా. అందరం ఒక్కలాగా మేడం, ఏమో అది ఒకే కాయ వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్తాం, మాకేదైనా మీరు చూపించి ఎక్కడ సార్ దాదాపుగా 150 నుంచి 200 హౌస్ హోల్డ్స్, 200 హౌస్ హోల్డ్స్. బట్ ఎమ్మెల్యే గారితో ఐ స్పోక్ విత్ హిమ్ ఇన్ ద పబ్లిక్. హీ టోల్డ్ దట్ కొర్నిపాడు అనేది లిటిగేషన్ లో ఉంది కదా, వీ కాంట్ మేక్ ఇట్ అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మాకెక్కడైనా మీరు ప్లేస్ చూపించారు, మేము చీరలో లేకపోతే బ్యాంకులో కట్టుకోవడం, మేము ఏదో ఒకటి కొంచెం స్థలం అవి కట్టేదాకా, ఏది కొర్నిపాడులో కట్టేదాకా మాకు ఎక్కడైనా ప్లేస్ చూపిస్తే మేము అక్కడ బతుకుతాం కదా అని అంటే, రేపు మార్నింగే పూజ చేస్తామంటున్నారు రైల్వే వాళ్ళు. మీరు దయచేసి ఒక మానవత రూపాయలతో వాళ్ళకి ఎక్కడో ఒక ప్లేస్ చూపించి రీప్లేస్ చేసిన తర్వాతే అది పగలగొట్టింది. వాళ్ళు పగలగొట్టద్దు చేయొద్దు అని అంటే 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్. డోక్రాది కానీ వాళ్ళ ఆధార్ కార్డ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆ ఇంటి పేరు మీద ఉంది. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా చిన్న సుధరైంది. ఆ కుటుంబాలు బతికింది వీళ్ళంతా ఉన్నారు సార్. పాపం ఈరోజు దే ప్రొటెస్టెడ్, మన మణిపురం బ్రిడ్జ్ మీద ప్రొటెస్ట్ చేశారు సార్. ఇంకేం చేస్తారు సార్ వాళ్ళైనా కూడా, ఇల్లు పోతున్నాయి, వాళ్ళకి ఎవరు లేరు. వాళ్ళు ఏంటంటే సార్ రోజు కూలీ చేసుకొని బతికేవాళ్ళు సార్. ఏమి వాళ్ళకి ఏమి అంటే సేవింగ్స్ అవి పెట్టుకున్న వాళ్ళు కూడా డైలీ వేజెస్ అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. మీరు ఫస్ట్ రేపు వస్తున్నారు. మొన్న ఎలక్ట్రిసిటీ కట్ చేశారంట సార్ 2 days బ్యాక్. నిలబడతారు బ్యాటరీ